నన్ను ఒక చెల్లిగా, తల్లిగా అన్ని విధాలుగా చూసేవారు. ఆయన ఇచ్చిన అవకాశం బహుశా ధైర్య సాహసాలతో వారు ఉన్నారు కాబట్టి అదే నాలో కనిపించిందేమో. కానీ నన్ను చాలా గారాబంగా చూసుకున్న వ్యక్తి. భోజనాల కాడ నుంచి అన్నీ కూడా ఆయన ఎంతో ప్రేమగా నాకు కూడా తినిపించేవారు. ఈ ప్రయాణాల్లో మేము ఉన్నప్పుడు ఆయన మనోధైర్యం, ఆయన నమ్మకం, ఆయన పట్టుదల, అలసట ఉండేది కాదు. ఆయన ప్రజల గురించి ఎప్పుడూ కూడా ఆలోచిస్తూ, మీరు గమనిస్తే దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారి కేవలం చదువుకున్నోడికే ప్రాముఖ్యత అని గుర్తించి అనాకాని ఖర్చు పెట్టకుండా మాలాంటి వాళ్ళందరినీ కూడా ముందుకు తీసుకొచ్చి పార్లమెంట్ వరకు పంపిన ఘనత ఆయనకే తగ్గుతుంది. అసలు కొంతమంది నాతో పాటు వచ్చిన వాళ్ళల్లో వాళ్ళు ఎవరో కూడా మాకు తెలవదు, ముఖాపరిచయం కూడా లేదు. జిల్లా కలెక్టర్లకు ఫోన్ చేసి బాబు వీడెవడో బస్సు ఎక్కించి పంపించండి హైదరాబాద్, అటువంటి పరిస్థితి. ఆ రోజు ఆయన వేసిన పునాది ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో రాజ్యం వెళ్తున్నారు వాళ్ళు.